వాక్యాన్ని జ్ఞాపం చేసుకుందాం. ఈ సంవత్సరంలో మొదటి శుభ శుక్రవారంలో పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని జ్ఞాపం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 7వ వచనం జ్ఞాపం చేసుకుందాం. 4వ అధ్యాయంలో 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకునుడి. దీయ మనస్సులారా, మీ హృదయములను పరిశుద్ధపరుచుకునుడి. వ్యాకులు పడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వును మార్చుకొనుడి. హల్లెలూయా. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్యం అండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మొట్టమొదటి ఏం చూసుకోవాలి? దేవునికి లోబడేవారునే ఉండాలి. దేవునికి లోబడుడి. లోబడటం అంటే ఏమిటి? లోబడుట అంటే ఏమిటి? ఒకసారి మొదటి అధ్యాయంలో కూడా చూడండి. మొదటి అధ్యాయంలో 17 నుంచి జ్ఞాపం చేసుకుందాం. శ్రేష్టమైన ప్రతి ఈవియును, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలమెత్తమైనను గమనాగమనం నెలను కలుగు సాయైనను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యము వాక్యం వలన మనలను తన సంకల్పం ప్రకారము కనెను. ఒక నిమిషం. ఇప్పుడు మనం పొందుకునే ప్రతి ఈవియు, ప్రతిదీ కూడా సంపూర్ణమైనటువంటి ప్రతి వరమును అది పరలోకానికి సంబంధించిందండి. మనం పొందుకున్నటువంటి ప్రతిది కూడా ఎక్కడి నుంచి వచ్చిందండి? పరలోకానికి సంబంధించిందండి. అది మనం గమనించుకుని ఎప్పుడు కూడాను జ్యోతిర్మయుడగినటువంటి పరసంబంధమైనది జ్యోతిరుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలమైనను గమనాగమనమైన, ఎందుకంటే ఆదిలోన దేవుడు అంతవరకు కూడా ఒకే రీతిలో ఉంటారండి. ఆయనలోనూ మార్పు రాదు. అందరినీ ఒకే దృష్టిలో చూస్తారు. అందరికీ కూడా ఆయన తండ్రిగా ఉంటారండి. అందరినీ ఆశీర్వించేవారిగా ఉంటారు. మరి ఆయన నామంలో మనం ఉన్నాం, ఆయన మాట వింటున్నాం. లోబడి అన్న మాటకి ఏమిటి అర్థం అంటే, ఆయన మాట విని ఆ మాట ప్రకారం మనం మన జీవితాన్ని కట్టుకునేవారునే ఉండాలండి. లోబడాలి అంటే లోబడతాం అంటే ఏమిటి? ఇప్పుడు ఏదైనా ఒక సలహా అడుగుతాం. ఒక సలహా అడిగినప్పుడు ఆ యొక్క సలహా మనకు చెప్పినప్పుడు ఆ సలహా విని వదిలేయటం కాదండి. ఆ సలహా తీసుకుని ఏం చేయాలి? లోబడి దాన్ని మనం అనుసరించుకునేవారునే ఉండాలని. అనుసరించుకోవటమే లోబడటం అంటే ఆ సలహాని గౌరవించుకుని ఆ సలహా ప్రకారం మనం ముందుకు వెళ్ళేవారమే ఉంటామండి. అలాగే దేవుడికి మనం లోబడాలి. దేవుడి ద్వారా మనం ప్రతి ఒక్క విషయంలో కూడాను ఆయన సలహాతోనూ ఆయన సహాయంతోనూ మనం ముందుకు వెళ్ళేవారునే ఉండాలి. ఆయన ద్వారా మనం కట్టుకుంటూ ముందుకు వెళ్ళేవారునే ఉండాలండి. అది లోబడటం. దేవునికి లోబడ్డామనుకోండి, అప్పుడు మనం ఖచ్చితంగా దేవుని మాటకు లోబడతాం. దేవుని మాటకు విలువనిస్తామండి. ఆ విలువనిచ్చినప్పుడు మనం ప్రతి ఒక్క విషయంలో కూడాను ఆయన ఇచ్చే వరములు కానీ ఆశీర్వాదాలు కానీ ఏదైనా సరే పరలోకం నుంచి వస్తుంది కాబట్టి అవన్నీ కూడా పొందుకునే అర్హత కూడా మనం పొందుకునే వారమే ఉంటామండి. అందుకే దేవుని మాటలు వినాలి. మొట్టమొదట వినుట వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుందండి. వినుట వల్లనే విశ్వాసం అండి. దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. లోకంలో 2 రకాల మాటలు ఉంటాయి. ఒకటి లోకం మాటలు, రెండోది దేవుని మాటలండి. లోకం మాటల ద్వారా కట్టుకునేవారు చాలామంది ఉంటారు. అలాగని దేవుని మాట ద్వారా కట్టుకునేవారు కూడా ఉంటారండి. దాని ఫలాలు
వారు అనుభవిస్తూ ఉంటారన్నమాట. ఎప్పుడైతే మనం దేవుని మాట ద్వారా మనం కట్టుకుంటామో అప్పుడు మనం ఎప్పుడూ కూడా దేవుని మాటకు లోబడేవారునే ఉంటామండి. లోబడ్డవారు ఎలా ఉంటారు? ఇంక ముందు చదువు. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కదా, గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడే, కోపించుటకు నిదానించినవాడే ఉండవలెను. ఎందుకని? ప్రతి మనుషుడు మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని మాటలు వినటానికి శ్రద్ధ కలిగి ఉండాలండి. అదే లోబడటం. దేవుడు ఏం చెప్తారో, ఆయన ఏం సలహా ఇస్తారో శ్రద్ధగా విన్నామనుకోండి, ఆ మాట తీసుకుని మనం ఏం చేసుకుంటాం? ఉపయోగించుకుంటామండి. దాని ద్వారా మన జీవితాన్ని కట్టుకుంటామండి. ముందు దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడాను వినటానికి ఎక్కువ ఆసక్తినిచ్చి మాట్లాడటానికి మనం తగ్గించుకునేవారునే. అంటే నిదానించుకోవడం అంటే అసలు మాట్లాడకుండా ఆయన మాట శ్రద్ధగా వినటమే మనం చేయాలండి. అలా చేసినప్పుడు మనలో ఆసక్తితో ఎప్పుడైతే ఆయన మాటలు వింటామో ఆ మాటలే మనకి నడిపించే విధిగా ఉంటాయండి. ఆ మాటలు శ్రద్ధగా తీసుకున్నాం అనుకోండి, ఆ మాటల వల్ల మనకేం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఆ యొక్క విశ్వాసం ఏం చేస్తుంది? ఖచ్చితంగా మనం నమ్మకాన్ని పుట్టిస్తుంది. ఆ నమ్మకం ఏం చేస్తుంది? మనల్ని దేవుళ్ళు నడవటానికి సహాయం చేస్తుంది. ఇప్పుడు రోమీయులు 10వ అధ్యాయం చూడమ్మా, 10-17. కాగా వినుట వలనే విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గుర్చిన మాట వలన కలుగును. మరి దేవుని మాట ఎందుకు వినాలి అంటే, దేవుని మాట అంటే దేవుని వాక్యం అండి. క్రీస్తుని గుర్చిన మాట వల్లనే కలుగునండి. ఇప్పుడు ధర్మశాస్త్రం మనం వింటున్నాం. ఎందుకంటే ఇక్కడ మన రక్షణ వచ్చేది ఎప్పుడైనా సరే దేవుడు ఇచ్చేటువంటి ఆయన మీద విశ్వాసంతో మనం దేవుని వెతికినప్పుడే, ఆయనకు లోబడి ఉన్నప్పుడే మన రక్షణ వస్తుందండి. అంతేకాని మనం కేవలం ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం ఉంది, దీన్ని పాటించి ఆయన మాటకు లోబడకుండా ఆయన చెప్పిన విధంగా కుమారుడి వైపు మనం చూడకుండా ఉంటే మనకు రక్షణ కలగదండి. ఎందుకంటే అబ్రహాము మొట్టమొదటి ఎలా రక్షించబడ్డారు? అబ్రహాము దేవుని నమ్మిన కనుక ఆయన నమ్మకము నీతిమంతుడిగా ఎంచబడేను. అంటే వినటం వల్ల. అప్పుడు ధర్మశాస్త్రం లేదు. అందుకే మొట్టమొదటి మనం చేయవలసింది ఏమిటి? దేవుని మాటలు వినేవారునే విన్న మాటలు ఏం చేయాలి? ఆ మాటలు విన్నామనుకోండి, ఆ మాటలు బట్టి ఏం చేసుకోవాలి? మన జీవితాన్ని కట్టుకోవడానికి ఉపయోగించుకోవాలండి. అది దేవుడు ఎదురు చూస్తారనమాట, లోబడటం. ఎప్పుడైతే మనం అలా కట్టుకోవటం మొదలు పెడతామో మనలోనూ విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ఏం చేస్తుంది? దేవుని వైపు తిరిగే విధంగా చేస్తుందండి. ఇప్పుడు ధర్మశాస్త్రం ఉన్నది, మనం దీన్ని జ్ఞానం చేసుకుంటున్నాం. ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుందండి అమ్మా? మనం ఏమిటో తెలియజేసేదే ధర్మశాస్త్రం అండి. అంటే మనం ఏమిటో తెలియజేసేది. ఈ యొక్క ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? అని కుమారుని యొద్దకు పంపిస్తుంది. మన గలతీల్లో ఉంది కదమ్మా, 3వ అధ్యాయంలోను. మూడో అధ్యాయంలో ఉంటుంది. విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను.
ఒక్క నిమిషం అమ్మ. ఆ మాట కాదు, ఒకసారి 24వ వచనం చదువు. కాబట్టి మనము విశ్వాసం వలన నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడు ఆయన. హల్లెలూయా. మనం వింటున్నాం, ఏం వింటున్నాం? ఇప్పుడు ఈ యొక్క ధర్మశాస్త్రం ఉన్నది. ఈ ధర్మశాస్త్రం ఏం చెప్తుందో మనకి, మనం ఏమిటో మనకి తెలియజేస్తుందండి. అది మనం విని వెంటనే, ఎందుకంటే మీకు బాగా అర్థం అవ్వాలని ఒక విషయం అండి, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా టెస్టులకు పంపుతారండి. వెళ్ళినప్పుడు టెస్టులు చేయించుకుంటాం. ల్యాబ్లో ఏం చెప్తారు, అవన్నీ వివరంగాను అన్నీ రాసిపిస్తారు. రాసి ఇచ్చిన తర్వాత తీసుకుని ఎక్కడికి వెళ్తామండి? మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆ తర్వాత అందులో చూసి ఒకవేళ అందులో నెగిటివ్లు ఏమైనా వచ్చినాయి అనుకోండి, అది చేసిన నుండి తిట్టుకుంటామా, లేకపోతే మనం వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన మీద ఆధారపడతామా? ఏమా? ఎందుకంటే ఈ యొక్క ధర్మశాస్త్రం మనం ఏమిటో చెప్తుంది, మన లోపాలు చూపిస్తుందండి. మళ్ళీ మనల్ని ఎక్కడికి వెళ్ళమంటుంది? ఆయన దగ్గరికి వెళ్ళమంటుంది. ఆయనే అందుకైనా వైద్యుడు ఆయన పరమ వైద్యుడు. ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. వెళ్ళి ఏం చేయాలి? ఆ లోపాలన్నిటికీ మనం తగిన విధంగా మనం సరి చేసుకోవటానికి ఆయన్ని ఆశ్రయించేవారు ఉండాలండి. అందుకే మనం ఎప్పుడు కూడా ఎందుకు వినాలి? ఈ యొక్క దేవుని మాటలు వింటే మనలో ఉన్న లోపాలన్నీ మనం తెలుసుకోగలుగుతామండి. తెలుసుకుని ఏం చేసుకుంటాం? మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్తాం, అంటే అది కుమారుడి దగ్గరికి వెళ్తాం. వెళ్ళి ఏం చేస్తాం? ఆ లోపాలన్నీ కూడా ఆయన ద్వారా మనం సరి చేసుకునే ప్రయత్నం చేస్తామండి. అదే లోబడటం. వెంటనే మనం ఏం చేసుకోవాలి? దానికి సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఆ వాక్యం ఎక్కడికి తీసుకెళ్తుంది? ఆ ల్యాబ్లోంచి వచ్చినటువంటి లెటర్ ఎక్కడ తీసుకెళ్తుందండి మనల్ని? డాక్టర్ దగ్గరికి. ఆయన మీద ఆధారపడవలసిందే. అలాగే ఈ ధర్మశాస్త్రం మళ్ళీ ఎక్కడ తీసుకెళ్తుంది? క్రీస్తు వద్దకండి. అందుకే క్రీస్తుని గురించి వినటం వల్లనే మనకి రక్షణ అండి. విని ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకునేవారు అందుకే వినుట వల్ల విశ్వాసం కలుగును, ఆ విశ్వాసం మనకి రక్షణ కలిగించును. అందువల్లనే మన రక్షణ అండి. ఏం వినాలి అంటే, మరి స్వాభావికంగా మన పాపులమే. ఈ పాపాన్ని జయించిన వారు ఎవరు లేరండి. అలాగే మరొక నామం ఏది కూడా పాపం నుంచి మనం విడిపించలేదు. కాబట్టి ఆ పాపం మనల్ని ఆది నుంచి అంతం వరకు కూడా మనల్ని బాధ పెడుతూనే ఉంటుంది. కాబట్టి మన విమోచన లేదు. అది బడదగిన వారు ఒక్కరే ఉన్నారు, ఆ విమోచించేవారు ఒకళ్ళే ఉన్నారు. కాబట్టి ఆయన మీద మనం ఆధారపడుతున్నాం. ఎలాగ ఆధారపడుతున్నాం? నా పాపం నుంచి రక్షించగలిగిన ఆయనే కాబట్టి ఆయన నాకు రక్షకుడు అయ్యాడు. అది మన విశ్వాసం. ఆయన రక్షించగలడు, నమ్మేం మనం. ఖచ్చితంగా మన పాపములన్నీ కూడా ఆయన దగ్గర తీసుకుని వెళ్ళాం. అవన్నిటిగా ఆయన ఖచ్చితంగా పరిష్కరించారు, విడుదలనిచ్చారు. అలాగని మరణాన్ని జయించింది ఆయనే. కాబట్టి ఎందుకంటే ఈ లోకంలో ఎవరు కూడా మరణాన్ని జయించిన వారు లేరండి. అలాగే రెండో మరణాన్ని నుంచి విడిపించేవారు ఎవరు లేరు. కానీ ఆయన మరణం జయించిన వాడు కాబట్టి, మన మరణం నుంచి తప్పించగలిగిన వాడు కాబట్టి, మరణించిన తిరిగి లేపగలిగిన వాడు కాబట్టి, అందులో మనం పరిపూర్ణంగా విడిపించగలం. కాబట్టి ఆయన మీద మన విశ్వాసంతోనూ ఆయన మన దేవునిగా మనం విశ్వసిస్తున్నాం, ఆయన మీద ఆధారపడ్డాం. ఆ నమ్మకం ఎప్పుడు వరకు ఉండాలి? అలా నమ్మటమే క్రీస్తు మీద ఆధారపడటం. పూర్తిగా నమ్మాలి, ఆయన మీద ఆధారపడాలి. ఆయన నన్ను రక్షించగలడు అనే నమ్మకంతో కనుక మనం ఆయన వైపు తిరిగి ఆయన మీద ఆధారపడ్డామనుకోండి, అదే మన విశ్వాసం అండి. ఆ విశ్వాసం ఏం చేస్తుంది? ఖచ్చితంగా మన రక్షణలో తీసుకెళ్తుందండి.
ఆ విశ్వాసాన్ని మనం సంపాదించుకోవటానికి ఆయన సన్నిధిలో మనం ప్రయాసపడే, అది వినటానికి వేగిరి పడాలి, మనం మాట్లాడటానికి తగ్గించుకోవాలి, మనం కోపపడకూడదండి. కోపపడ్డాం అనుకోండి దేవుని నీతి నెరవేరదు. దేవుడు మన ఎడలు ఏం చేయాలనుకుంటున్నారో అది మనలో నెరవేరాలంటే మనం పూర్తిగా దేవునికి లోబడితేనే అది నెరవేరుతుందండి. ఎప్పుడైనా సరే దేవుని విషయాల్లో మనం కోపగించుకున్నాం అనుకోండి, ఆ కోపం ఏం చేస్తుంది? మన శిక్షకు గురి చేస్తుందండి. ఎందుకంటే అక్కడ దేవుడు ఎప్పుడైనా సరే ఆయన కార్యాలు జరగాలంటే లోబడితేనే జరుగుతాయండి. ఇంకా ముందు చదవండి ఇక్కడ ఒక నిమిషము. యాకో మొదటి అధ్యాయంలో చదవండి. మొదటి అధ్యాయంలో మీరు 21 నుంచి చదవండి. అందుచేత సమస్త కల్మషములను విర్రవీగుచున్న దుష్టత్వమును మానివేసి లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. హల్లెలూయా. ఇది మనం దేవుని సన్నిధానంలోనూ నేర్చుకుని పొందుకునేవారునే ఉండాలి. ఈ విధంగా మనం వెళ్ళలేదనుకోండి ఏనాడు కూడా మనకి రక్షణ అనేది రాదు. ఎందుకంటే దేవుడు అల్లరికి కర్త కాడండి. కోపగించుకోవటాలు, దూషణలు ఆడుకోవటాలు, ద్వేషాలు పెంచుకోవటాలు ఇవి ఉన్న చోట ఆయన ఆత్మ ఉండదండి. ఇంకా మన రక్షణ అనేది ఉండదు. దేవుని మందిరంలో ఉంటాం కానీ అక్కడ దేవుడు ఉండడు. ఎందుకంటే ఎవరైనా చూడండి, దేవుని మాటలు వింటే దేవుని బిడ్డలు అవుతాం. మరి దేవుని మాటలు కాక మరి ఏ మాటలు వింటున్నాం అన్నమాట యోహాను 8:44 చూడము. యోహాను 8:44. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి యొక్క దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఎందుకంటే మనం చిన్న అవకాశం ఇచ్చామనుకోండి వాడు తిష్ట వేసేస్తాడు. మొట్టమొదటి దేవునికి లోబడ్డాం కాబట్టి ఆయన మనలో ఉన్నారు కాబట్టి ధైర్యంగా ఏం చేస్తున్నాం, మనం సాతాన్ని ఎదిరిస్తున్నాం. సాతాన్ని ఎదిరిస్తున్నాం కాబట్టి వాడు మనం శోధించడానికి అవకాశం లేదండి. అంతే. ఎప్పుడైతే మనం సాతాను మనల్ని శోధించడానికి అవకాశం లేకుండా వాడిని ఎదిరిస్తున్నాం, వాక్యం ద్వారా ఎదిరిస్తున్నామో సాతాను ఏం చేస్తాడు, అవకాశం కోసం ఎదురు చూస్తాడండి. ఆ యొక్క అవకాశం కనుక మనం ఇచ్చామనుకోండి వెంటనే వచ్చి ఏం చేస్తాడు, మనలో తిష్ట వేస్తాడు. తిష్ట వేసి ఏం చేస్తాడు, వాడి ఉద్దేశాలు నెరవేర్చే విధంగా మనల్ని మారుస్తాడు. ఒక్క క్షణం మనం ఈ లోకానికి సంబంధించినటువంటి కోపావేశాల్లో పడి సాతానికి ఒక అవకాశం ఇచ్చామనుకోండి ఆ తర్వాత మన పరిస్థితులు ఎలా ఉంటాయండి. అదే కానీ దేవునికి లోబడి ఉన్నాం అనుకోండి, వినటానికి మనం సిద్ధంగా ఉన్నాం అనుకోండి, ఇవన్నీ ఆయన చెప్పిన విధంగా మన కోపాన్ని అణుచుకున్నాం అనుకోండి, అదేవిధంగా ఈ ద్వేషాలన్నింటినీ అణుచేసుకున్నాం అనుకోండి, అవన్నీ మన మీద ఏలుబడి చేయకుండా మనం నమ్మకంగా అక్కడ ఖచ్చితంగా మనం జాగ్రత్తగా ఉన్నాం అనుకోండి సాతాను మన వైపు రావడానికి అవకాశమే ఉండదండి. కానీ ఆ విషయంలో కన్నా మనం శ్రద్ధ చూపలేకపోతే ఏదో ఒక సమయంలో కనుక దానికి లోబడ్డాం అనుకోండి సాతాను వచ్చి వెంటనే మనల్ని అక్కడ దేవుడి నుంచి దూరం చేయడానికి తాను చేయవలసిన పనులన్నీ దాన్ని చేస్తాం. అప్పుడే మనం దేవుని మాట మనం లక్ష్య పెట్టము, ఆ మాటకి విలువనిస్తాం కానీ దేవుని మాటకి విలువనివ్వం. అప్పుడు ఏం జరుగుతుంది, అల్లరి జరుగుతుంది. అల్లరి జరిగితే పరిశుద్ధాత్మ ఉండడు. ఆయన లేకపోతే ఎవరు ఉంటారు అక్కడ? ఏమో దేవుని మందిరంలో పరిశుద్ధాత్మ లేడా అని. మందిరం పరిశుద్ధంగా ఉంటేనే దేవుడు ఉంటాడండి.
ఆ మందిరంలో అల్లర్లు జరిగినాయి అనుకోండి, ద్వేషాలు ఉన్నాయనుకోండి, ఆయన ఉండటానికి అవకాశం ఉండదు. అందుకే ఎప్పుడు కూడా మందిరంలో ఏముండాలి? పరిశుద్ధత, లోబడే మనసు. దేవుడికి లోబడితేనే మన సాతాను జయించగలమండి. దేవుడికి లోబడితేనే మన సమస్యల నుంచి మనం ఖచ్చితంగా జయించగలుగుతాం. ముందు మనం చేయవలసింది ఏమిటి? దేవుడికి లోబడాలంటే ఆయన మాటలు శ్రద్ధగా వినాలి. విని ఆయన ఏం చెప్తున్నారో గ్రహించుకుని అవన్నీ తీసుకుని యేసే దగ్గరికి వెళ్ళాలి. అంటే ప్రార్థన చేయటానికి అవన్నీ ప్రభు దగ్గర పెట్టి బతిమాలుకోవాలి. ప్రభువా, ఇది నా పరిస్థితి, నువ్వు నాకు సహాయం చెయ్యి, నువ్వు తప్ప నాకు ఆధారం లేదని ఏం చేయాలి? బతిమాలుకోవాలి. ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడ్డామో అప్పుడు మనం ఆయన మనకి రక్షకుడిగా మారుతారండి. ప్రతి పాపాన్ని కూడా ఆయన మనల్ని కడిగి మనల్ని విమోచించి మనల్ని తన బిడ్డలుగా మార్చుకుంటాడు. కానీ ఇంకా ముందు చదువు అక్కడ వాడు ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమునందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమనేదే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు దాని స్వభావం అనుసరించడే మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఒక్క నిమిషం ఆలోచించండి. మనలోంచి చిన్న అబద్ధం వచ్చిందనుకోండి, ఆ అబద్ధం ఎవరిని తీసుకొస్తుందండి? 100 అబద్ధాలు కాదమ్మా. అబద్ధం అంటూ మనం ఆడేమంటే అబద్ధం వెళ్ళి ఎవరిని తీసుకొస్తుంది? సాతాన్ని తీసుకొస్తుందండి. అప్పటి వరకు మనలో ఉన్న దేవుడు ఎక్కడికి పంపుతాం? ఆయన బయటికి వెళ్ళిపోతారు, ఈయన వస్తాడండి. అంతవరకు ఆయన తండ్రి, ఇప్పుడు ఈయన తండ్రి అవుతాడు. అప్పటి నుంచి మరి ఆడ ఎలా ఆడితే మనం అలా ఆడతాం. అందుకే ఎప్పుడు కూడా దేవుని విషయాల్లో మనం శ్రద్ధగా లేకపోతే, ఆయనకి లోబడకపోతే, ఆయన వాక్యాన్ని మనం ఎప్పుడు కూడాను పవిత్రంగా పరిశుద్ధంగా ఎంచుకోకపోతే అది ఏం చేస్తుంది? మనల్ని పాతాళానికి తీసుకెళ్ళిపోతుంది. అందుకే ఎప్పుడు కూడా ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఎందుకు ఉపయోగించుకోవాలి? మనం ఏమిటో మనం తెలుసుకుని మనం వాటి ద్వారా యేసయ్య దగ్గరికి వెళ్ళి వెంటనే మనం సరి చేసుకునేవారునే ఉండాలి. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆలస్యం చేస్తామా, వెంటనే వెళ్తామా? వెంటనే వెళ్ళి వెంటనే సరి చేసుకుంటాం. అలాగే ఎప్పుడైతే వాక్యం మళ్ళీ హెచ్చరించిన వెంటనే ఏం చేయాలి? మనం దేవుని సన్నిధానంలో మోకరించడానికి ప్రయాసపడాలి. మోకరించామనుకోండి, సమస్య వెంటనే పరిష్కారం. అది ఎటువంటి సమస్య అయినా సరే. అంటే వైద్యుల్లోనే ఆయన పరమ వైద్యుడు అండి. పాపానికి చికిత్స చేసేది ఆయన ఒక్కడే. అందుకే ఆయన పరమ వైద్యుడు. ఆయన దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆ విశ్వాసమే మనం రక్షిస్తుందండి. అది వినటం వల్ల మనకి విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ఏం చేస్తుంది? క్రీస్తు యొద్దకు నడిపిస్తుందండి. అది పొందుకోవడానికే మనం ప్రయాసపడేవారమే. అది పొందుకోవాలంటే మరి మన మనసు ఎలా ఉండాలి? సరే, మత్తయి సువార్త 18:3 చూడమ్మా. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మార్పు నొంది బిడ్డలు అంటే ఎవరు? 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలు ఉన్నారు చూడండి అమ్మా. వాళ్ళు ఎవరి మీద ఆధారపడతారు అమ్మా? ప్రతి ఒక్క విషయంలో వారు దేని మీద ఆధారపడతారు? ఎవరి మీద ఆధారపడతారు? తల్లిదండ్రులే ఆధారపడతారు. అంటే ఆ తల్లిదండ్రులు నడిపించే విధంగా నడుచుకుంటారు. మార్పు నొంది మీరు బిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యంలోకి ప్రవేశింపరని మీతో నిశ్చయముగా
చెప్పుచున్నాను. ఆ మనస్తత్వం మనం సంపాదించుకోవాలండి. నాకు అన్నీ తెలుసు, ఇది పరలోక రాజ్యాన్ని నడిపించదండి. ప్రతి ఒక్క విషయంలో కూడా మనం వాక్యం మీద ఆధారపడి, ఆయన మీద ఆధారపడి ఆయనతో నడిచామనుకోండి, అది మనకు మార్గం అవుతుంది. ఈ మార్పు మనలో రాలేదనుకోండి, పరలోకం కాదు కదా, అందుకే అది ఇరుకు మార్గం అండి. అది ఎవరికి కనపడదు. ఆ దృష్టితో, లోకం దృష్టితో చూసామనుకోండి, అక్కడ ఏం కనపడదు. ఆత్మీయంగా చూస్తే అప్పుడు మనకు కనపడుతుందండి. అందుకే బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. అది చదవం ఇంకను. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, కాగా ఈ బిడ్డవలే తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఎందుకంటే ప్రతి విషయంలోనూ అక్కడ ఎవరి సలహా తీసుకుంటుంది? ఆవిడ ఆ సంటి పిల్లలకి దేవుడు ఎవరో కూడా తెలియదండి. అసలు తల్లి దగ్గరికి కూడా వెళ్దాం. తండ్రి మీద ఆధారపడుతుందండి. చేయొచ్చా చేయకూడదా? ఎందుకంటే ఎప్పుడైనా ఎవరినైనా అడగండి, ఎక్కువ భయపడేది ఎవరికి భయపడతారు? అమ్మ మా నాన్న ఏమంటాడో. ఆ మనస్తత్వం మనలో ఏర్పడాలి. అలా ఏర్పడాలంటే ఆయన గురించి విని ఆయన ద్వారా మనం కట్టబడితేనే ఆ మనస్తత్వం మనలోకి వస్తుందండి. అలా మారితేనే పరలోక రాజ్యం అండి. లేకపోతే ఏదో సమయంలో మనం పడిపోక తప్పదు. పడిన తర్వాత వాడు మన మీద దాడి చేయక తప్పదండి. అందుకే వినుట ఎవరి గురించి వినాలి మనం? క్రీస్తుని గురించి అండి. ఆ మాటలు ఎక్కడ దొరుకుతాయి మనకి? దేవుని సన్నిధానంలో. మీ ధర్మశాస్త్రం ఎక్కడికి పంపుతుంది? క్రీస్తు యొద్దకు పంపుతుంది. అందుకే ధర్మశాస్త్రం ఎందుకు కావాలి మనకి? యేసయ్య యొద్దకు పంపించడానికి, మనల్ని ఆయన ద్వారా నడిపించడానికి అది మనకు ఉపయోగపడుతుంది. అందుకే మనం దీన్ని ఏం చేసుకోవాలి? మనం శ్రద్ధగా మనం భద్రపరుచుకునేవారునే ఇది ఎక్కడ ఉండాలి? మన హృదయంలోనండి. ఎప్పుడైతే మనం దాని మీద ఆధారపడతామో అది ఎక్కడికి పంపిస్తుంది? మనల్ని ప్రతి లోపాన్ని ఎత్తి చూపించి ఆయన దగ్గరికి పంపిస్తుందండి. వెంటనే సరి చేస్తుంది. అందుకే మనం ఎప్పుడు కూడా మనం భయపడవలసిన అవసరం లేదండి. అందుకే పిరికివారు పరలోక రాజ్యానికి వారసులు కాదండి. వాక్యం లేకపోతే మనలో ధైర్యం ఉండదండి. ఆ వాక్యం ఏం చేస్తుంది? మనల్ని ఎప్పుడు ధైర్యపరుస్తుందండి. నేనున్నాను నీకు. అందుకే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. ఆ సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నాం అనుకోండి, ఎవరో కూడా క్రీస్తుని కోల్పోరండి. ఎక్కువ క్రీస్తుని కోల్పోవడం కారణం ఏంటి? మన కోపాలు, మన ఆవేశాలు, మన మాటలు. అందుకే మాట్లాడతా నిదానించి ఉండాలి, కోపం వేసుకొని నిదానించి ఉండాలి, ఆలోచన చేసుకోవాలి, ఆయనకు లోబడి ఆయన వాక్యం ద్వారా మనం కట్టుకునేవారునే ఉండాలండి. ఆ మనసు మనలో ఉన్నప్పుడే పరలోక రాజ్యం. మరి సాతాను ఎలా ఎదిరించగలం? మరి యేసయ్య ఎలా ఎదిరించారండి? మత్తయిలో అయినా సరే, లోకాలుగా ఉంటుంది చూడండి, 4వ అధ్యాయంలో 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన ఆకలి కొనక ఆ శోధనకి ఎవరు పంపించారు? దేవదూతలు పంపించారండి. శోధించబడుటకు. వచ్చి చూడండి, దేవుని కుమారుణ్ణే సాతాను శోధించడానికి వచ్చినప్పుడు మరి మనల్ని ఎందుకు శోధించదండి? ఆయన ఎలా జయించారు అలా మనం జయించాలండి. ఆయన జయించడానికి దేని మీద ఆధారపడ్డారు? దేవుని మాట మీదండి. ఆ మాట ఎవరు? వాక్యం. ఆ వాక్యం ఎవరు? క్రీస్తు. అందుకే మరి సద్వినియోగం చేసుకుంటే సాతాన్ని తేలిగ్గా జయించగలమండి. ఖచ్చితంగా శోధన మరి జయించాలంటే దేవుని వాక్యం అండి.
అది శోధన రకరకాలుగా వస్తుంది. ఆరోగ్యాలు, ఇంకా లేకపోతే ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో సమాధానం లేకపోవటాలు, ఇవన్నీ కూడా ఎవరు తీసుకొస్తారు? అన్ని సాతాను ద్వారా వస్తాయండి. అది వచ్చినప్పుడు దేని ద్వారా ఎదుర్కోవాలి మనం? వేసే వాక్యం అండి. ఈ వాక్యాన్ని తీసుకున్నాం, వాక్యం చూపించింది మార్గం, ఆయన దగ్గరికి వెళ్ళాం, అడగటమే ప్రార్థన. ఆయన దగ్గర వెళ్ళిన తర్వాతనే అడుగుతామండి. అందుకే ముందు మొట్టమొదటి ఎవరి మీద విశ్వాసం ఉండాలి? యేసయ్య మీద విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండి ఏం చేస్తున్నాం? మన పరిస్థితి చెప్పుకోవటమే ప్రార్థన అండి. ఆయన చక్కగా మనం చెప్పుకున్నాం అనుకోండి, ఆయన ఆలకించి ఏం చేస్తారు? తగిన పరిష్కారం ఆయన చూపిస్తారండి. అదే ఆ విశ్వాసం ఎవరిలో ఉండాలి? మనలో ఉండటానికి మనం ప్రయాసపడేవారు కొరింథీయులు 2 కొరింథీయులు 11:14. ఇది ఆశ్చర్యము కాదు, రకరకాలుగా వస్తాడండి వాడు. వెలుగుదూత వేషం అందుకే చూడండి ఎంత జాగ్రత్తగా ఉండాలంటేనే మనం ఎంత తేలిగ్గా మోసపోతామంటే సేవకుల రూపంలో వస్తారండి. ఖచ్చితంగా వాడు చేయని ప్రయత్నం ఉండదండి, సేవకుల రూపంలో వస్తాడు. అప్పుడు కనుక మనం వాక్యం ముందు పెట్టుకోలేదనుకోండి తేలిగ్గా మోసపోతాం. ఇంకా మాట రాయబడిందమ్మా. అందుకే ఏది మంచో ఏది చెడో మనకి ఎక్కడ తెలుస్తుంది? దేవుని వాక్యం ద్వారా. వాక్యానుసారంగా పరిచర్య లేకపోతే అది దేవుని పరిచర్య కాదండి. వాక్యానికి విరుద్ధంగా ఉందనుకోండి అది దేవుని పరిచర్య కాదండి. అంటే వెలుగుదూత వేషం వేసుకుని వాడు వచ్చి వాడి దూతలు సేవకులు వేషం వేసుకుని కడకి వీళ్ళ దేవునికి దూరం చేసి ఎక్కడ తీసుకెళ్తారండి? నరకానికి. అక్కడ తేలిగ్గా మోసపోతా. అయ్యో మీ వెళ్ళిది సేవకులే కదా. అందుకే మనం దేని మీదైనా సరే, ఎక్కడ ఏ విషయంలో సరే వాక్యాన్ని ఆధారం చేసుకుంటేనే సాతాను మనం జయించగలం. కానీ లేకపోతే తేలిగ్గా వాడు మోసం చేస్తాడు. అందుకే ప్రతిదాన్ని నమ్మకూడదండి. వాక్యం ముందు పెట్టుకుని అది ఉన్నదో లేదో చూసుకుని, అది దేవుని చెప్పిన రీతిగా ఉందో లేదో చూసుకుని అప్పుడు నమ్మాలండి. అందుకే వాడు అబద్ధానికి జనకుడు. వాడు చెప్పింది నిజం ఉండదండి, ఎలాగైనా మోసం చేస్తారు. అందుకని మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. అయ్యో ఆ పాస్టర్ గారు అలా చెప్పారు, అలా నడిపించారు అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. వాక్యాన్ని వాక్యంగా నడిపించబడిన వారు నిజమైనటువంటి దైవజనులే. వాళ్ళకి తెలియదు అంటే వాడు వాడుకుంటున్నాడని. ఆ విషయంలో మనం శ్రద్ధగా మనం పరిశీలన చేసుకోకపోతే ఖచ్చితంగా మోసపోతాం. అదే అనేక రకాలుగా అనేక రూపాల్లో వాడు మన మీద ప్రయోగం చేయటానికి సిద్ధంగానే ఉంటాడు. మరి అలా ఉన్నప్పుడు మనం అక్కడ ఆ జ్ఞానం అంటే క్రీస్తు జ్ఞానంతో మనం వెళ్ళలేదనుకోండి, వాక్యానుసారంగా చూసుకోలేదనుకోండి, మనం అక్కడ ఎవరు మోసపోతారు? మనమేనండి. అందుకే వినటానికి మనం చూడాలండి, శ్రద్ధగా వినాలి, ఆ వాక్యాన్ని భద్రం చేసుకోవాలి. ఆ వాక్యాన్ని బట్టి మనం ఏం చేసుకోవాలి? మన మీద పరిశీలన చేసుకోవాలి. ఎక్కడన్నా చిన్న తేడా వస్తే యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళామనుకోండి ఖచ్చితంగా ఆయన ఏం చేస్తారు? మనల్ని ఖచ్చితంగా విమోచిస్తారు. అదే మత్తయి 13:38 చూడమ్మా. ముప్పై 38 పొలము లోకము మంచి విత్తనములు
రాజ్య సంబంధులు, గురుగులు, గురుగులు, దుష్టుని సంబంధులు, దుష్టుని సంబంధులు. ఎందుకంటే బీటి భూమిలో ఎన్ని విత్తనాలు పడినా ఫలాలు రావు. రావు. అదే కానీ మంచి భూమి అంటే మంచి భూమి అంటే ఏమిటి? దున్నుకున్న భూమి. వెంటనే వచ్చేస్తాం. మొలకలు. అందులో ఒక విత్తనం పడింది అనుకోండి, వెంటనే దాని ఫలాలు చూస్తామండి. అవును. ఎప్పుడు కూడా రాజ్య సంబంధాలు ఏం చేసుకుంటారు? తమ బీటి భూమిని దున్నుకుంటారు. దున్నేసుకుంటారు. సమయం వచ్చేసరికి శుభ్ర సేద్యం చేసుకుంటారండి. వెంటనే విత్తనాలు వేస్తే ఫలాలు వస్తాయి. అప్పుడు వర్షం పంపేయడం అనుకోండి, ఆ వర్షం ఏం చేస్తుంది? సద్వినియోగం అవుతుంది. కానీ అలా దుష్టులు ఉండరండి. గురుగులు, దుష్టుని సంబంధులు. ఏం చేస్తారు? దేవుని వాక్యాన్ని అశ్రద్ధ చేస్తారు, ఆత్మీయ జీవితాన్ని అశ్రద్ధ చేస్తారు, కేవలం లోకం మీద ఆధారపడతారు. ఆయన పంపిన అన్నీ కూడాను వ్యర్థమైపోతాయి. విత్తనాలంటే దేవుని వాక్యం, వాక్యం వ్యర్థమైపోతుంది. కడకే ఆశీర్వాదాలు వ్యర్థం చేసుకుంటారు. ఆయన ఇచ్చిన పరలోకాన్ని కూడా పోగొట్టుకుంటారు. అందుకే ఇప్పుడు శ్రద్ధ అనేది అది దేవుని మాట వినటం వల్లే వస్తుందండి. వినాలి, శ్రద్ధగా జ్ఞానం చేసుకోవాలి. ఆయన మాటనే విలువగా తీసుకుని విని దాని ద్వారా మనం కట్టుకోవడానికి మొదలు పెట్టామనుకోండి, మనం ఏ సాతాను కూడా మన వాకిట్లో రావడానికి అవకాశం ఉండదండి. అది ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. సాతాను మనల్ని చూస్తే పారిపోవాలండి. అలా పారిపోవాలంటే ఎదిరించాలండి, ఖచ్చితంగానండి. సాతాను తలంపు వచ్చిందా, దేవుని వాక్యం ద్వారా ఎదిరించామనుకోండి, మన దరిదాపులో కూడా ఆ తలంపు రాదండి. అప్పుడు మనలో పాపం ఎలాగొస్తుంది? రావడానికి అవకాశం లేదండి. ఇచ్చామనుకోండి, ఆడు వచ్చి పడతాడు మన మీద. చివరిగా మనం చిన్న వశం జ్ఞాపం చేసి ముగించేసుకుందాం. సామెతల్లో 16:20 చూడము. ఉపదేశమునకు చెవి ఎగ్గువాడు, ఉపదేశమునకు చెవిని ఒగ్గనవాడు, చెవి యొగ్గువాడు మేలునందును. హల్లెలూయా. యెహోవాను ఆశ్రయించేవాడు ధన్యుడు. చాలం. ఆయన మాట శ్రద్ధగా తీసుకున్నాం అనుకోండి, మేలు పొందుకుంటాం. ఆయన మాట చెవిని ఒగ్గితే మేలు అందుకుంటాం. అప్పుడు ఆయన ఆశ్రయించామనుకోండి, ధన్యులు. ఎందుకంటే మన పాపమును విమోచించబడ్డగా ధన్యులు అని. అది మనం సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా మనం ప్రతి దాంట్లోంచి కూడా తప్పించబడతామండి. మనం అక్కడికి ఏమాత్రం అశ్రద్ధ చేసుకున్నాం అనుకోండి, అశ్రద్ధ అంటే ఏమిటి? కాని మాట అంటే ఏమిటి? అబద్ధం. చిన్న అబద్ధం చాలండి సాతాను వచ్చి కూర్చోవడానికి. ఆడ వచ్చాడంటే అక్కడ పరిశుద్ధాత్మక అవకాశం ఉండదు. ఎందుకంటే ఆడ మాట్లాడేవన్నీ అబద్ధాలండి. ఆ అబద్ధానికి కప్పుకోవడం ఇంకో అబద్ధం ఆడతాం, ఆ రెండింటిని కప్పుకోవడానికి ఇంకా అక్కడ ఇంక దేవునికి చోటేది. అందుకే ఎప్పుడు కూడాను అశ్రద్ధ ఉన్నది ఒక నిర్లక్ష్యం చేసుకున్నాం అనుకోండి, వెంటనే మనలోనూ ఆ లక్షణాలు వచ్చేస్తాయండి. అందుకే ఎప్పుడు పరిశీలన, వాక్య పరిశీలన అనేది ప్రతిరోజు ఉండాలి. వాక్య పరిశీలన చేసుకున్నాం అనుకోండి, ఏ సమయంలో ఎలా ఉన్నాం అనేది వాక్యమే చూపిస్తుంది. వెంటనే వాక్యం ఎక్కడ తీసుకెళ్తుంది మనల్ని అంటే మనల్ని మనం ఎప్పుడు కూడాను ఎప్పుడు సరి చేసుకోలేమండి. వెంటనే ఎక్కడికి వెళ్ళాలి? యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు ఆయన మనల్ని సరి చేస్తాడండి. అడుగుడి ఇవ్వబడును. ఏమడగాలి? ఇయ్యే అడగాలండి. అయ్యా మమ్మల్ని నడిపించండి, అయ్యా సరైన మార్గం నడిపించండి, తప్పిపోతున్నాం, అది చూసుకుని మమ్మల్ని కథ నడిపించండి, మా మనసు మార్చండి. ఎందుకంటే మన మనసు మనం మార్చుకోగలమా? అది అసాధ్యం అండి. దేవుడు మార్చాలి. కాబట్టి దేవుని ఆయన్ని అడగాలండి. ఆయన మీద ఆధారపడ్డామనుకోండి, ఖచ్చితంగా ఆయనే మనల్ని నడిపిస్తారన్నమాట. అందుకే ఆయనకు లోబడ్డవాడు సాతాన్ని ఎదిరిస్తాడు. సాతాన్ని ఎదిరించాడంటే సాతాను అక్కడ ఉండమన్నా ఉండడండి. సాతాను జయించగలుగుతాడు అన్నమాట. అది ఈనుటి వల్లనే వస్తుంది. అందుకే దేవుని మాట వినాలి. ఆ మాట ఎవరిదే? యేసయ్య గురించే.
ఆయన గురించి శ్రద్ధగా విన్నామనుకోండి, మనకు ఆయన మీద విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం మనల్ని రక్షిస్తుంది. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. తీసుకుని